నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా వేడిగా ఉంది. అదేంటంటే అమెరికా భారతదేశం మధ్య ఈ వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు. అవును, ముఖ్యంగా రష్యాతో మన వాణిజ్యం, దానికి అమెరికా సుంకాల బెదిరింపులు, ఇది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. కరెక్ట్. ముందుగా డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలతో మొదలు పెడదాం. ఏమన్నారంటే ఇండియా రష్యా నుంచి చౌకగా చమురు కొంటోందని, దాని యూరప్కి ఎక్కువ రేటుకు అమ్మి లాభాలు గడిస్తోందని. ఆ లాభాలతో రష్యాకు యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని కూడా అన్నారు. అవును, అంతేకాదు మన ఉత్పత్తులపై ఏకంగా 25% సుంకం వేసి దాన్ని 500% వరకు పెంచుతామని కూడా హెచ్చరించారు. అమ్మో, 500% అంటే దాదాపు నిషేధించినట్టే. నిజమే. ఇంకా H1B వీసాలు, ముఖ్యంగా మన భారతీయులను టార్గెట్ చేయడం, చివరికి భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అనడం, ఇవన్నీ చాలా సీరియస్ కామెంట్స్ కదా. అవును, అయితే దీనికి మన విదేశాంగ శాఖ అంటే MEA చాలా గట్టిగా ఆధారాలతో సహా సమాధానమిచ్చింది. ఏమని? ముఖ్యంగా అమెరికా ద్వంద్వ వైఖరిని సూటిగా ప్రశ్నించింది. అసలు విషయం ఏంటంటే, మొదట్లో ప్రపంచ చమురు ధరలు పెరగకుండా ఉండటానికి రష్యా నుంచే చమురు కొనమని మనల్నే ప్రోత్సహించింది అమెరికాయే అని గుర్తుచేసింది. అవునా? అది ఆసక్తికరంగా ఉంది. అంతేకాదు, EU దేశాలు రష్యాతో ఎంత పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నాయో చూడండి. 2023లో దాదాపు 70 బిలియన్ల వస్తువులు, 18 బిలియన్ల సేవలు, LNG, ఎరువులు, ఉక్కు చాలా దిగుమతులు చేసుకుంటున్నాయి. అంటే మన రష్యా వాణిజ్యం 69 బిలియన్ల దగ్గర కన్నా కూడా ఎక్కువే అన్నమాట. ఖచ్చితంగా ఎక్కువే. మరి వాళ్లు చేస్తే వ్యాపారం, మనం చేస్తే యుద్ధానికి నిధులా? ఇదే పాయింట్ని MEA ఎత్తి చూపింది. సరే, మరి వాళ్ల సొంత దిగుమతుల గురించి కూడా ఏమైనా చెప్పారా? చెప్పారు. అమెరికా స్వయంగా రష్యా నుంచి యురేనియం కొంటోంది. దానికి 2028 వరకు మినహాయింపు కూడా ఉంది. అలాగే పెల్లేడియం, ఎరువులు కూడా దిగుమతి చేసుకుంటోంది. ఈ విషయాలన్నీ గుర్తు చేశారు. అంటే వాళ్ల వాదన అంత బలంగా లేదన్నమాట. అంతే. మన వాదనేంటంటే, చౌకగా దొరికే చమురు కొనడం మా జాతీయ ప్రయోజనం, మా ఆర్థిక భద్రతకు ముఖ్యం, మా ప్రజలకు తక్కువ ధరకే ఇంధనం అందించాలి కదా, అది మా బాధ్యత అని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా మన అవసరాలకు సంబంధించిన నిర్ణయం. రైట్. ఇక ఈ ఉక్రెయిన్ యుద్ధ నిజల ఆరోపణలకు ఆర్థిక వాదనలే కాకుండా చరిత్రను కూడా గుర్తు చేశారని విన్నాం. అవును, మన సైన్యం స్పందించింది. 1971 బంగ్లాదేశ్ యుద్ధాన్ని గుర్తు చేసింది. అప్పుడు పాకిస్తాన్ అన్ని ఘోరాలు చేస్తుంటే అమెరికా వాళ్లకు డబ్బులు, ఆయుధాలు, అంటే ప్యాటర్న్ ట్యాంకులు, F-104 విమానాలు ఇవ్వలేదా? నిజమే, ఇచ్చింది. 7th ఫ్లీట్ను కూడా పంపింది కదా బంగాళాఖాతంలోకి. అవును, అదే చెప్పారు. మరి అప్పుడు అమెరికా చర్యలను ఏమనాలి అని పరోక్షంగా ప్రశ్నించినట్టయింది. ఇది మంచి పాయింట్. సరే, ఒకవేళ ఈ సుంకాలు వేశారనుకోండి, లేదా H1B వీసాలు రద్దు చేశారనుకోండి, ఆర్థికంగా ఎవరికెక్కువ దెబ్బ? చూడండి, విశ్లేషకులు ఏమంటున్నారంటే, సుంకాలు వేస్తే అమెరికాలోనే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ముఖ్యంగా మందులు, వజ్రాలు, ఇవి మన దగ్గర్నుంచి చాలా వెళ్తాయి కదా. అవును. మన GDP మీద ప్రభావం చాలా తక్కువ అంటున్నారు. బహుశా 0.2% లోపే ఉండొచ్చట. ఇక H1B వీసాలు రద్దు చేస్తే అది అమెరికా టెక్ కంపెనీలకే పెద్ద నష్టం. ఎందుకంటే మనవాళ్ల మీద బాగా ఆధారపడ్డారు కదా. కరెక్ట్. ఇది వాళ్లకు వాళ్లు చేసుకునే నష్టం, సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ వూండ్ అయ్యే అవకాశం ఎక్కువ. మరి దీని వెనుక అసలు కారణాలేమై ఉంటాయి? ఈ చమురు గొడవ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? అంటే తెర వెనుక కథ ఉండొచ్చు. చమురు ఒక కారణమే కావచ్చు, కాని మొత్తం కథ అది కాకపోవచ్చు. కొందరి విశ్లేషణ ప్రకారం మనం F-35 విమానాలు కొనకపోవడం ఒక కారణం కావచ్చు. అవునా? అలాగే ట్రంప్ గతంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తానే తగ్గించానని చెప్పుకుంటే మనం దాన్ని ఖండించాం కదా, అది ఆయన ఇమేజ్కి దెబ్బ కొట్టుండొచ్చు. అవును, అది కూడా నిజమే. ఇంకా బ్రిక్స్ కూటమి బలపడటం, అంటే డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు, ఇవన్నీ అమెరికా ఆధిపత్యానికి సవాలుగా అనిపించి ఈ అసహనానికి కారణం కావచ్చని కూడా అంటున్నారు. దీనికి ప్రతిగా మనం ఏం చేస్తున్నాం? మనం మన వాణిజ్య మార్గాలను వైవిధ్యపరుస్తున్నాం. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఇతర ఆసియా దేశాలతో సంబంధాలు బలపరుచుకుంటున్నాం. WTOలో అమెరికా సుంకాలపై ఫిర్యాదు కూడా చేశాం. ఇంత జరుగుతున్నా మన ప్రధాని మోడీ మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ట్రంప్ మాటలను పెద్దగా పట్టించుకోనట్టున్నారు. అవును, ఆయన ఫోకస్ అంతా స్వదేశీ, స్థానిక సహకార సంఘాలను బలోపేతం చేయడంపై ఉన్నట్టుంది. ఆ పురాణాల్లో కృష్ణుడి కథను ఉదాహరణగా చెప్పడం కూడా ఆసక్తికరంగా అనిపించింది. కొన్నిసార్లు రెచ్చగొట్టే మాటలు పట్టించుకోకపోవడమే మంచిదని. ఖచ్చితంగా భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను
ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి కట్టుబడి ఉంది. బయటి ఒత్తిడ్లకు అంత తేలిగ్గా లొంగే ప్రసక్తి లేదని స్పష్టంగా చెబుతోంది. చూశారు కదా, అమెరికా ఆరోపణలో ఉన్న కొన్ని విరుద్ధ్యాలు, మన దేశం ఎంత దృఢంగా వాస్తవాలతో స్పందించిందో. ఈ మొత్తం వాణిజ్య ఘర్షణ వెనుకున్న రకరకాల కారణాలను మనం క్లుప్తంగా చర్చించుకున్నాం. అవును, ముఖ్యంగా మారుతున్న ప్రపంచ రాజకీయాల్లో మన స్థానమేంటి, మన ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటున్నామనేది ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే చివరగా ఒక ప్రశ్న మిగిలిపోతోంది. ఈ సంఘర్షణ కేవలం ట్రంప్ లాంటి ప్రస్తుత నాయకుల వ్యక్తిగత అభిప్రాయాల వల్లేనా, లేక ఇది నిజంగా మారుతున్న ప్రపంచ శక్తి సమతుల్యతకు అద్దం పడుతోందా? అందులో భారతదేశం పాత్ర పెరుగుతోందనడానికి ఇది సూచన. అది ఆలోచించాల్సిన విషయమే. దీని దీర్ఘకాలిక ప్రభావాలు అంతర్జాతీయ వేదికపై ఎలా ఉంటాయో చూడాలి. ఖచ్చితంగా. ఈ ప్రశ్నలతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.